Hello friends, very good morning. Welcome to daily vocabulary from the Hindu. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని vocabulary వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఈ విషయాన్ని గమనించాలమ్మా. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి లైవ్ క్లాసెస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్సులో భాగంగా లైవ్ క్లాసెస్ రన్ చేయడం అనేది జరుగుతుంది. వారానికి 4 నుంచి 5 లైవ్ క్లాసెస్ ఉంటాయి, రాత్రి 7 గంటలకి. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా అటెండ్ కావాలంటే కావచ్చు. ఎవరైనా సరే మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఫౌండేషన్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని క్లాసెస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం 3,000 రూపాయలకి ఇస్తున్నాను. ఇవాళే లాస్ట్ డేట్. ఫీజు రేపటి నుంచి పెరుగుతుంది. ఐఎమ్ మేకింగ్ ఇట్ 5,000 ఫ్రమ్ టుమారో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు 3,000 పే చేసి జాయిన్ అయిపోవచ్చు. రేపటి నుంచి జాయిన్ అవ్వాలంటే ఇట్ విల్ బికమ్ 5,000 రూపీస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్. అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ జనరల్ స్టడీస్లో పట్టు సాధించాలంటే మనం చదవాల్సింది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మీ అందరికీ తెలిసిందే. బేసిక్స్ అక్కడే మనకి బిల్డ్ అవుతాయి. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడం కోసం 10,000 రూపీస్ ఫీజుతో, అంటే మామూలుగా 15,000, అది మీకు 5,000 తగ్గించి 10,000 రూపాయలకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మనం 25th వరకు ఆఫర్ చేస్తున్నాం. అంటే ఈ ఆఫర్ అనేది 25th వరకు ఉంది. సో 21st నుంచి 25th 5 days మాత్రమే రన్ అవుతుంది ఆఫర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10,000 పే చేసి 25th నవంబర్ లోపు మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఎస్, ఫస్ట్ పేజ్ మనం ఒకసారి చూస్తే మనకేం కనిపిస్తుంది ఇక్కడ? యాజిటేటింగ్ లాయర్స్ మీట్ సిజేఐ. యాజిటేటింగ్ అంటే యాజిటేషన్ చేస్తున్న, నిరసన వ్యక్తపరుస్తున్న, ప్రొటెస్ట్ చేస్తున్న లాయర్స్ సిజేఐని త్వరలో కలవబోతున్నారు. సొల్యూషన్ టు స్టిర్ సూన్. ఇక్కడ స్టిర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వ్యక్తపరిచే నిరసన. ఓకే, an occasion when a group of people stand together to show they disagree with something. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వాళ్ళ యొక్క ఎవరు లాయర్స్ అందరూ కలిసి సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయం. ఏంట నిర్ణయం? హైకోర్టులో కొన్ని ట్రాన్స్ఫర్స్ చేసింది. ఆ ట్రాన్స్ఫర్స్కి వ్యతిరేకంగా వీళ్ళు కలిసి నిరసన వ్యక్తపరుస్తున్నారనమాట. ఆ నిరసన నలుగురు కలిసి చేసే ఈ ప్రొటెస్ట్నే ఇక్కడ స్టిర్ అనే పదంతో ఉపయోగించారనమాట. సో స్టిర్ అనే పదానికి వేరే మీనింగ్ కూడా ఉంది. సో యాజ్ ఎ వర్బ్ కూడా దీన్ని మనం వాడవచ్చు. సో యాజ్ ఎ వర్బ్ వాడితే ఏంటి అర్థం, మీనింగ్? మనల్ని ఇన్సైట్ చేయడం, స్టిర్రింగ్ స్పీచ్ అంటారు. అంటే మనలో ఒక కదలికను తీసుకొచ్చే, మనలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చే స్పీచ్. నరేంద్ర మోదీ డెలివర్డ్ ఏ స్టిర్రింగ్ స్పీచ్ అనొచ్చు. అలాగే స్టిర్ అంటే మీనింగ్ కదలిక, ఫిజికల్ మూమెంట్ అని కూడా మనం చెప్పచ్చు. రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ నౌన్ రూపంలో వాడారు. ఒక నిరసన అనే ఆస్పెక్ట్లో ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో వాడడం అనేది జరిగిందనమాట. అలా కొంచెం కిందకు వస్తే ఎస్సీ డిక్లైన్స్ టు స్టే కేరళ హైకోర్ట్స్ రివోకేషన్ ఆఫ్ వీసీస్ అపాయింట్మెంట్. డిక్లైన్ అంటే అర్థం ఏంటి? రిజెక్ట్ అనమాట. డిక్లైన్ అంటే రిజెక్ట్ చేసింది. దేన్ని రిజెక్ట్ చేసింది? టు స్టే కేరళ హైకోర్ట్స్ రివోకేషన్. రివోకేషన్ అంటే ఏంటి? క్యాన్సిలేషన్, అఫీషియల్ క్యాన్సిలేషన్. రివోక్ చేసుకుంటున్నాము, మా ఆర్డర్ని రివోక్ చేసుకుంటున్నామంటే క్యాన్సిల్ చేస్తున్నాం అని అర్థం. అఫీషియల్ క్యాన్సిలేషన్ అని అర్థం. అంటే కేరళ హైకోర్టు వీసీ అపాయింట్మెంట్, కేరళలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చెల్లదు అని కొట్టేసింది. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే దాని మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంటే కేరళ హైకోర్టు డెసిషనే కరెక్ట్ అన్నట్టు, లేదా దాన్ని మేము కొట్టిపారేయలేము, స్టే ఇవ్వము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది అనమాట. మోదీ క్వశ్చన్స్ కాంగ్రెస్ ఆన్ డెవలప్మెంట్. రాహుల్ హిట్స్ బ్యాక్ విత్ ఎక్యూజేషన్స్ ఓవర్ మోర్బీ. ఎక్యూజేషన్స్ అంటే ఏంటి? ఆరోపణలు. ఎక్యూజేషన్స్ అన్నా అలిగేషన్స్ అన్నా మనకి సిమిలర్ మీనింగ్ అనేది వస్తుంది. ఆరోపణలు. హిట్ బ్యాక్ అంటే ఆయన అన్నాడు, ఈయన తిరిగి కొట్టడం అంటే మాటలతో కొట్టాడు అనే మీనింగ్ వస్తుంది. కాంగ్రెస్ టు ఫైల్ రివ్యూ ప్లీ ఆన్ రాజీవ్ కేస్ కన్విక్ట్స్ రిలీజ్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైనా, చాలామందికి ఇదే డౌట్ వస్తుంది, సుప్రీంకోర్టు ఎప్పుడైనా తీర్పిచ్చింది అనుకోండి, దానిపైన మనం అదే ఫైనల్ అంటే యూ కెన్ అప్లై రివ్యూ ప్లీ. రివ్యూ చేయండి అని చెప్పి మనం అప్లై చేయవచ్చు. దాన్ని రివ్యూ ప్లీ అని అంటారనమాట. సో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ కేసులో కన్విక్ట్స్ అంటే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయమని రీసెంట్గా ఆర్డర్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. అంటే క్షమాభిక్ష
స్టేట్ గవర్నమెంట్ అప్లై చేసింది క్షమాభిక్ష, గవర్నర్కి ఉన్న పార్డనింగ్ పవర్స్ కింద వాళ్ళని రిలీజ్ చేయమని. గవర్నర్ డిడ్ నాట్ యాక్ట్ ఆన్ ఇట్. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రిలీజ్ చేసేసింది. సో ఈ విషయాన్ని మరొకసారి మీరు రివ్యూ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్లీ అంటే అభ్యర్థన, అర్జీ అంటాం, అది ఫైల్ చేయబోతోంది. ఫైల్ అంటే చెయ్యబోతోంది అని అర్థం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టు ప్లే న్యూజిలాండ్ టుడే అంటాం, అంటే న్యూజిలాండ్తో ఇవాళ మ్యాచ్ ఆడబోతోంది, చెయ్యబోతోంది. ఓకేనా, అలాంటప్పుడు అనే పదాన్ని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫిల్స్. మనకి ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రజలు ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లమ్స్లో ఒకటి ల్యాండ్ ఫిల్. అంటే మన చెత్త పడేసే ప్రాంతాలు ఉంటాయి చూడండి, చెత్త అంతా తీసుకొచ్చి పడేస్తారు ఒక చోట. అదేమో పెద్ద పెద్ద బిల్డింగుల్లాగా ఫ్లోర్లు లేచిపోయినట్టు మొత్తం చెత్త పెద్దది అయిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి దుర్వాసన వస్తుంది, చాలా రకాల చెడు జరుగుతూ ఉంటుంది. సో అది పెద్ద సమస్య అయిపోయింది. దానికి సొల్యూషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఓటేస్తామన్నట్టుగా ఉన్నారు ఢిల్లీ ప్రజలు. అందుకే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటుందంటే ల్యాండ్ ఫిల్స్కి సొల్యూషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. ఆ వేస్ట్ నుండి మనం ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ని మనం తీసుకురాగలిగితే ఆ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. తద్వారా మంచి జరుగుతుంది, రీసైక్లింగ్ కూడా అయిపోతుంది. అంటే దానివల్ల వేస్టేజ్ జరగకుండా అసలు ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని తను అంటోంది. సో ఈ ప్రోబ్ అనే పదం మీకు రోజు వస్తూ ఉంటుంది. ప్రోబ్ అంటే ఏం చెప్పానమ్మా, ఇన్వెస్టిగేషన్, విచారణ లేదా ఇన్వెస్టిగేషన్. ఎవ్రీడే వస్తుంది, నేను రిపీట్ చేస్తున్నాను. రిపీట్ చేయడం వల్ల మీకు గుర్తుంటాయి, అందుకని రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చావ్లా రేప్ మర్డర్, ఎల్జీ క్లియర్స్ రివ్యూ ప్లీ అగెన్స్ట్ ఎక్విటల్ ఆఫ్ అక్యూజ్డ్ బై ఎస్సీ. అక్యూజ్డ్ అంటే ఎవరు, ముద్దాయి అంటే ఆరోపణలు ఇందాకే చెప్పాను, ఎక్యూజేషన్స్ అంటే ఆరోపణలు అని. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముద్దాయి అంటాం, ఎక్యూజ్డ్ అంటాం. ఎక్విటల్ అంటే అర్థం ఏంటి, ఈ ముద్దాయి పైన ట్రయల్ అంటే విచారణ, కోర్టులో విచారణ జరిగిన తర్వాత జడ్జి గారు అతన్ని ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేశారు అనుకోండి. జడ్జి గారు 2 రకాలుగా డిక్లేర్ చేయొచ్చు, ఇన్నోసెంట్ లేదా కన్విక్ట్. నేరస్తుడు అంటే లేదా గిల్టీ అంటాం, ఇన్నోసెంట్ లేదా గిల్టీ. తప్పు చేశాడు అని భావిస్తే గిల్టీ అంటుంది, తప్పు చేయలేదని భావిస్తే ఇన్నోసెంట్ అంటాం. సో ఇన్నోసెంట్గా డిక్లేర్ చేయడాన్ని ఎక్విటల్ అంటాం. ఎక్విట్ మీన్స్ టు డిక్లేర్ సమ్వన్ ఇన్నోసెంట్. ఎక్విట్ అంటే ఏంటమ్మా మీనింగ్, టు డిక్లేర్ సమ్వన్ ఇన్నోసెంట్, తను తప్పు చేయలేదు. టు డిక్లేర్ సమ్వన్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్ అలా కూడా చెప్పొచ్చు, తప్పు చేయలేదని చేయడం, లేదా ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్ అని కూడా రాయొచ్చు అనమాట. సో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పదం ఏంటి, యాంటోనిమ్ వచ్చేసరికి కన్విక్ట్ అవుతుంది. టు డిక్లేర్ సమ్వన్ గిల్టీ, తప్పు చేశారు అని డిక్లేర్ చేయడం కన్విక్ట్ అనమాట. దానికి ఆపోజిట్ ఎక్విట్, యాంటోనిమ్ కింద మనం చూడవచ్చు. నెక్స్ట్ పేజ్లో బీజేపీ ప్రొటెస్ట్స్ ఇన్ బెంగాల్. ప్రొటెస్ట్ మీకు తెలుసు, నిరసనలు అని చెప్పంటాం. ఏ విషయంలో, ఓవర్ మినిస్టర్స్ రిమార్క్స్ ఆన్ ప్రెసిడెంట్ మీద మినిస్టర్ ఏదో కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ని తప్పుపడుతూ బీజేపీ నిరసనలు వ్యక్తపరుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ స్ట్రెస్ ఆన్ నీడ్ టు ఇంటెన్సిఫై స్టేట్హుడ్ స్ట్రగుల్ ఫర్ పుదుచ్చేరి. పుదుచ్చేరికి సెపరేట్ స్టేట్హుడ్, ప్రజెంట్ అది యూనియన్ టెరిటరీగా ఉంది, దానికి స్టేట్హుడ్ ఇవ్వాలి అని చెప్పి స్ట్రగుల్ చేద్దాము. ఓకే, మనం పోరాటం చేద్దాము. స్ట్రగుల్ అంటే అక్కడ మీనింగ్ పోరాటం అనమాట. దాన్ని ఇంటెన్సిఫై చేయాలి, పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఎమ్మెల్యేస్ నొక్కి చెప్తున్నారు. స్ట్రెస్ ఆన్ ద నీడ్ అంటే పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, టీ స్టాల్ డబుల్స్ అప్ యాజ్ అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్. ఒక టీ స్టాల్ అంట వెస్ట్ బెంగాల్లో మొత్తం రూపురేఖలన్నీ మార్చేశారు. పైన అర్జెంటీనా అని ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, సో వాళ్ళు ఫుట్బాల్ ఫ్యాన్స్ అనమాట టీ స్టాల్ వాళ్ళు. సో మొత్తం డబుల్స్ అప్ అంటే అర్థం ఏంటంటే టు ప్లే ఏ డిఫరెంట్ రోల్, ఇంకొక రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒకేదంట, అది టీ స్టాల్లా కాకుండా ఇంకొక రోల్ ఏంటిది, అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్గా కూడా మారిపోయింది. ఇట్ ఈస్ ప్లేయింగ్ డబుల్ రోల్, అందుకే డబుల్స్ అప్ అనే పదాన్ని వాడారు. టు ప్లే ఏ డిఫరెంట్ రోల్ అదర్ దాన్ ద వన్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్. ఆల్రెడీ టీ స్టాల్గా ఉన్నావు, ఇప్పుడు అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్గా కూడా అది మారింది. సో ఇంకా ఫ్యాన్స్ అందరూ, ఇది ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరూ అక్కడికి వచ్చేసి అక్కడ టీ తాగడం మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి, వాళ్ళకి బిజినెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది.
వెస్ట్ బెంగాల్లో ఫుట్బాల్కి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ పేజ్లో ఎమిడ్ అన్నారు. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇన్ఫైటింగ్ విత్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్లో ఇన్ఫైటింగ్, అంతర్గత కుమ్ములాట్లు, ఇన్ఫైటింగ్ అంటే అర్థమైంది, అంతర్గత కుమ్ములాట్లు, అంతర్గత యుద్ధాలు జరుగుతున్న ఈ తరుణంలో రాజస్థాన్ రెడీస్ ఫర్ భారత్ జోడో యాత్ర. రాజస్థాన్ భారత్ జోడో యాత్రకి సిద్ధమవుతోంది. ఓకేనా, మన ఎవరు భారత్ జోడో యాత్ర ఎవరు చేస్తున్నారు? మన గురువు గారు రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో ఎంటర్ అవుతున్నట్టున్నారు, అందుకే అలా రాశారు. నెక్స్ట్, హూచ్ ట్రాజడీస్ కిల్ ఓన్లీ పోర్. హూచ్ అంటే ఇల్లిసిట్ లిక్కర్, ఇల్లిసిట్ ఇన్ఫీరియర్ లిక్కర్ అంటే నకిలీ మద్యం అంటాం చూడండి. నకిలీ మద్యం, నకిలీ మరి ఇల్లీగల్గా తయారు చేస్తున్న ఇన్ఫీరియర్ క్వాలిటీ లిక్కర్ని నకిలీ మద్యం లేదా హూచ్ అంటారు. సో మామూలుగా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో లిక్కర్ పైన నిషేధం ఉన్నప్పుడు ఇలా నకిలీ మద్యం తయారు చేస్తారు. సో ఇల్లీగల్గా నకిలీ మద్యాన్ని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది అది తాగి చనిపోతారు చాలామంది. అందుకే ఇలాంటి ట్రాజడీస్ అన్ని ఎక్కువగా పేదవాళ్ళనే, డబ్బులు పెట్టలేని వాళ్ళు లేకపోతే దొరకని వాళ్ళు, వీళ్ళే ఎక్కువగా నకిలీ మద్యానికి బలైపోతారని చెప్పి సుప్రీంకోర్టు పంజాబ్తో అంటుందన్నమాట. ఇక్కడ చూడండి, యూజింగ్ ఉర్దూ టు బ్రేక్ బ్యారియర్స్. బ్యారియర్స్ అంటే అడ్డంకులు తొలగించడానికి ఉర్దూను ఉపయోగించుకోవడం. బిల్డ్ టైస్ ఆఫ్ అకార్డ్. అకార్డ్ అంటే ఒప్పందం, టైస్ అంటే సంబంధాలు, అంటే మంచి సంబంధాలు నెలకొల్పడానికి ఉర్దూను ఉపయోగించుకొని ఇద్దరి మధ్య ఉన్న బ్యారియర్స్ని బ్రేక్ చేయాలని చెప్పి అంటున్నారనమాట. సో దీని ఫుల్ కాంటెక్స్ట్ నాకు తెలియదు, ఇంక చదివితే కానీ మనకు అర్థం కాదు. సో రీసెంట్గా పోలరైజేషన్ బాగా పెరిగిపోతుంది. పోలరైజేషన్ అంటే భిన్న ధృవాలుగా ప్రజలు విడిపోవడం, అందరూ మతం పేరుతో, కులం పేరుతో, లాంగ్వేజ్ పేరుతో మనుషులు విడిపోవడం, వేరు గ్రూపులుగా ధృవాలుగా మారిపోవడాన్ని పోలరైజేషన్ అంటాం. సో మరి మనుషుల మధ్య తారతమ్యాలు పెరిగిపోతున్నాయి, బ్యారియర్స్ వచ్చేస్తున్నాయి, అడ్డంకులు వచ్చేస్తున్నాయి. ఈ అడ్డంకుల్ని తొలగించడానికి ఉర్దూ అనే భాషని ఉపయోగించడం అనే యాంగిల్లో రాశారు. అండ్ టైస్ ఆఫ్ అకార్డ్, టైస్ అంటే సంబంధాలు, అకార్డ్ అంటే ఒప్పందం అన్నట్టు అనమాట. సో మంచి మళ్ళీ వీటిని బిల్డ్ చేసే ఉద్దేశంలో అని చెప్పి రాశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పేజ్లో నాట్ మెనీ వర్డ్స్, ఇది చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ వర్డ్, చాలాసార్లు వచ్చింది. ఢిల్లీ హైకోర్ట్ టేక్స్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఈడీ ఛార్జ్ షీట్ అగైన్స్ట్ పిఎఫ్ఐ. టేక్ కాగ్నిజెన్స్ అంటే అర్థం ఏంటంటే నోటీస్ సంథింగ్ అని అర్థం. అంటే ఢిల్లీ హైకోర్టు దాన్ని నోటీస్ చేసింది, ఓకే మా దృష్టిలోకి వచ్చింది అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. కాగ్నిజెన్స్ అంటే అర్థం ఏంటంటే తెలియడం. ఓకే, కాగ్నిజెన్స్ అంటే ఇఫ్ ఐఎమ్ కాగ్నిజెంట్ ఆఫ్ సంథింగ్ అన్నారనుకోండి, ఐఎమ్ అవేర్ ఆఫ్ సంథింగ్ అని అర్థం, మాకు అది తెలిసింది అని అర్థం. అలాగే టేక్ కాగ్నిజెన్స్ అంటే టేక్ నోటీస్ ఆఫ్ సంథింగ్, మేము దాన్ని నోటీస్ చేసాం, మా దృష్టిలోకి తీసుకుంది అని అర్థం అనమాట. దృష్టిలోకి తీసుకుంది అనే మీనింగ్ వస్తుంది. ఇది చూడండి, గ్యాస్ లీక్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్ ప్లాంట్ ట్రిగ్గర్స్ ప్యానిక్ ఇన్ కోల్కతా. ప్యానిక్ అంటే అర్థం ఏంటి? గందరగోళం, టెన్షన్ అయిపోవడం. ఇప్పుడు చూడండి, సడన్గా ఎయిర్పోర్ట్లో బాంబు ఉంది అని న్యూస్ వచ్చింది అనుకోండి, జనాలందరూ ఏమైపోతారు? గందరగోళం అయిపోతారు, భయపడిపోతారు కదా ఒక్కసారిగా. దాన్నే ప్యానిక్ అంటాం, అంటే ఒక్కసారిగా కంగారు అయిపోవడం. కోల్డ్ డ్రింక్ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ అయిందంటే ఇంకొకసారిగా కోల్కతాలో అది ఏం చేసింది? ఇట్ ట్రిగ్గర్డ్ ప్యానిక్. ట్రిగ్గర్ అంటే కాజ్ సంథింగ్ టు హ్యాపెన్. ఏం జరిగింది ఇక్కడ? ఏమొచ్చేలా చేసింది? ప్యానిక్ వచ్చేలా చేసింది. అందరూ కంగారు అయిపోయే పరిస్థితిని అది క్రియేట్ చేసింది అనమాట గ్యాస్ లీక్ అనేది. హెచ్సి అడ్జర్న్స్ కేస్ ఆన్ కాప్టర్ సర్వీస్ ఇన్ శబరిమల. అడ్జర్న్ అంటే వాయిదా వేయడం, పోస్ట్ పోన్ అంటాము. సిమిలర్ వర్డ్స్ తీసుకుంటే పుట్ ఆఫ్, తర్వాత మనకి డిఫర్, పోస్ట్ పోను, డిఫర్, పుట్ ఆఫ్, ఇలాంటి రకరకాల పదాలు మనం వాడతాం. అడ్జర్న్ అంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ తీసుకుంటే అడ్వాన్స్, ముందుకు తీసుకొచ్చేయడం. ఒక వాయిదా వేయడం, దానికి ఆపోజిట్ ముందుకు తీసుకురావడం, అడ్వాన్స్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ వర్డ్. శశి థరూర్ ఫేసెస్ ఫ్లేక్ ఫ్రమ్ విత్ ఇన్ కాంగ్రెస్ ఆఫ్టర్ హిస్ మలబార్ ఎక్స్పెడిషన్. మలబార్ రిప్రజెంట్స్ కేరళ. కేరళని మలబార్ అని కూడా అంటారు.
ఎక్స్పీడిషన్ అంటే జర్నీ అనమాట. సో ఆయన కేరళ మొత్తం ఒక టూర్ వేద్దామని డిసైడ్ అయిపోయారు. కాకపోతే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుమతి తీసుకోలేదు, వాళ్ళకి చెప్పలేదు. నేను ఇలా టూర్ వేద్దాం అనుకుంటున్నానని చెప్పి అక్కడ కేరళ స్టేట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా తనంతట తానే ఒక పొలిటికల్ టూర్ వేయడం మొదలుపెట్టేశారు. సో దానివల్ల హీఈస్ ఫేసింగ్ ఫ్లేక్ అంటే క్రిటిసిజం, స్ట్రాంగ్ క్రిటిసిజం అంటాం. ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలోనే అతనికి వ్యతిరేకత వచ్చేసింది. ఆయన ఎవరికి చెప్పకుండా పొలిటికల్ టూర్ వేస్తున్నాడు. అంటే శశి థరూర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వదామని ప్రయత్నం చేశారు. ఎలక్షన్స్లో ఫైట్ చేసి మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఓడిపోయారు. లుక్స్ లైక్ హీఈస్ ఫోకసింగ్ ఆన్ స్టేట్ పాలిటిక్స్ మీద దృష్టి పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. సో అందుకే కేరళ స్టేట్ టూర్ వేశారనమాట. ఆయన కేరళకు చెందిన వ్యక్తే, అయితే అక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీకి చెప్పకుండా చేసినందుకు లోపల అలా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ పిగ్స్ కల్డ్ ఇన్ ఫార్మ్స్ హిట్ బై ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కొన్ని పిగ్ ఫార్మ్స్లో వచ్చిందనమాట. పందులు పెంచే వాటిని పిగ్ ఫార్మ్స్ అంటారు. అక్కడ ఈ వచ్చిన వాటిని చంపేస్తున్నారు. కళ్ళు అంటే చంపేయడం, జబ్బుతో ఉన్న వాటిని చంపేయడం అనమాట. ఇక్కడ ఒక 50 పిగ్స్ని కళ్ళు చేసేసారు, చంపేశారు ఇడుక్కి డిస్ట్రిక్ట్లో అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదమ్మా కదా. సో ఇవాళ మనం ఒక 5 పేజీలు చూసాం. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పేజెస్ ఏవైతే ఉంటాయో, రిమైనింగ్ పేజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాస్లో లైవ్లో చూస్తాం. సో రిమైనింగ్ అన్నీ మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాస్లో చూస్తాం అనమాట. సో ఇది మన క్లాస్కి వచ్చేసరికి మీకు రాత్రి 7 PM అలా ఉంటుంది. 3,000 రూపాయలకి మీకు రిమైనింగ్ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ ప్లస్ డిఫరెంట్ టాపిక్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే ఆర్సీ, క్రిటికల్ రీజనింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబల్స్, రైట్, ఇట్లాంటి అన్ని టాపిక్స్ కూడా, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, రకరకాల మోడల్స్ ఎగ్జామ్లో వస్తాయి. వాటన్నింటినీ కూడా మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మనం చూడబోతున్నాం అనమాట. సో కేవలం 3,000 రూపాయలతో మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఇవాళే లాస్ట్ డే. రేపటి నుంచి ద ఫీ విల్ బికమ్ 5,000 రూపీస్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.